ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి. శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకకి వెళ్ళాలనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు కల్లో కనిపించి, నువ్వు ద్వారకకి రావాల్సిన అవసరం లేదు, వెంకటాచలం కొండల్లో నా మూర్తి నిక్షిప్తమై ఉన్నది, నువ్వు దాన్ని తవ్వి ప్రతిష్ఠించు అని కోరారు. వెళ్ళేటప్పుడు దారిలో రంగదాసు అని నా భక్తుడు కనిపిస్తాడు. అతనికి నేనంటే తప్పించిపోతుంటాడు. అతన్ని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి పూజలు చేయండి అని చెప్తారు. వైకానసుడికి దారిలో రంగదాసు కనిపించి వాళ్ళిద్దరూ స్వామి చెప్పిన చోటుకి వెళ్లి విగ్రహాన్ని తీసి మండపం కట్టి పూజలు చేస్తారు. అందుకే ఆయన పూజా విధానాన్ని వైకానస ఆగమము అంటారు. ఇప్పటికి కూడా దాన్నే పాటిస్తారు. రంగదాసు ఒకరోజు పుష్కరిణికి వెళ్తాడు. అక్కడ గంధర్వుడు తన సౌందర్యమైన భార్యలతో కలిసి స్నానం ఆచరిస్తుంటారు. తన ధ్యాస పూజ నుంచి పక్కకు మళ్ళింది. దాన్ని చూసిన వైకానస మహర్షి, నువ్వు ఇంకా పూజకు పనికి రావు, నీ మనసంతా కామంతో నిండిపోయింది అని అంటారు. తరువాత స్వామి వారిని వేడుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యి, మనది జన్మ జన్మల సంబంధం, నువ్వెలాంటి దిగులు చెందకు, వచ్చే జన్మలో నువ్వు మహారాజుగా పుట్టి భోగభాగ్యాలు అనుభవిస్తావు అని అంటారు. శంకన మహారాజు చెక్కించిన మూర్తి, ఆలయం అన్ని కూడా అంతర్ధనమైపోతాయి. ఇది ద్వాపర యుగం చివరిలో జరుగుతుంది.